హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఉన్నటువంటి ఎక్సైజ్ 11.3లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం డిస్కషన్ చేసే ముందు మనకి ఒక ఫార్ములా ఉంటుంది, వాల్యూమ్ ఆఫ్ ది కోన్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటే మీకు ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 6 cm, హైట్ 7 cm. మనకి ఇక్కడ ఒక కోన్ ఉందంటున్నారు, మనకి ఆ కోన్ గీసేసుకోండి. ఇప్పుడు ఈ కోన్ వచ్చేసింది. ఈ కోన్కి మనకు వాల్యూమ్ అంటే ఇప్పుడు ఈ కోన్ లోపల ఐస్ క్రీమ్ ఎంత వాల్యూమ్ ఉన్నటువంటి ఐస్ క్రీమ్ పడుతుంది, లేదా వాటర్ ఎంత వాల్యూమ్ కలిగినటువంటి వాటర్ పడుతుంది అనేసి మనం చెప్పగలగాల. సో దానికి వచ్చేసి వాల్యూమ్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఒకసారి చూడండి. వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి 1/3 ఇంటూ కోన్ వాల్యూమ్కి 1/3 ఇంటూ πr² హెచ్ అనమాట. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా వాల్యూమ్, కోన్ యొక్క వాల్యూమ్ అన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా. πr² హెచ్. πr² అంటే రేడియస్. ఈ రేడియస్ ఉంది కదా, సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసి πr² కదా. πr²కి దానికి హెచ్ మల్టిప్లై అవుతుంది, తర్వాత దాంతోపాటుగా 1/3 కూడా మల్టిప్లై అవుతుంది అనమాట. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో గివెన్ దట్ రేడియస్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, గివెన్ దట్ r is equal to 6 cm ఇచ్చారు. అంటే నీకు ఇక్కడ ఈ కోన్కి రేడియస్ వచ్చేసి 6 cm అని మనకి ఇచ్చారు, 6 cm. సో అదేవిధంగా హైట్ h is equal to 7 cm అని ఇచ్చారు. అంటే హైట్ అంటే ఇది లోపల ఈ హైట్ వచ్చేసి h is equal to 7 cm అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. సో ఇప్పుడు మనం కనుక్కోమని ఏంటి మనకి ఇక్కడ, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ కోన్ అని అంటున్నారు సార్. సర్క్యులర్ కోన్ అని అంటున్నారు. సో ఇప్పుడు మనం రాసేసుకోండి. ద వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ ఈక్వల్ టు వి అవుతుంది. అది కదా వి, వాల్యూమ్ అంటే వి అనుకోండి. వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇక్కడ 1/3 ఇంటూ πr²h. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. 1/3 ఇంటూ పై అంటే మనకి 22/7, r² అంటే నీకు ఇక్కడ 6² అంటే 6² అంటే 6 ఇంటూ 6 కదా 6. హెచ్ అంటే మనకు ఆల్రెడీ 7 cm. ఇక్కడ r² అంటే సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి సెంటీమీటర్ ఇక్కడ సెంటీమీటర్, మొత్తం టోటల్ వచ్చేసి సెంటీమీటర్³ అనమాట. మనకు సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్ క్యూబ్ అనేది అనవచ్చు. సో ఇక్కడ నుంచి మనం 7 క్యాన్సిలేషన్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఈ 3 వచ్చేసి 6లో 2 times పోతుంది. ఇప్పుడు మిగిలిన రాసేసుకోండి. 22 ఇంటూ 2 ఇంటూ 6 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు అక్కడ నుంచి మనకి 22 ఇంటూ 22 ఇంటూ 2 ఏమవుతుంది మనకి, ఒకసారి 2 2s are 4, 2 2s are 4, 44 అవుతుంది ఇంటూ 6. సో ఇక్కడ నుంచి ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఈ రెండింటిని 6 4s are 24, 2 ఉంటుంది. 6 4s are 24, 24 + 2, 24 + 2 ఏమవుతుంది ఇక్కడ 26 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లంలోనే సెకండ్ బిట్ ఒకసారి చూడండి. ఈ సెకండ్ బిట్లో సేమ్ ఈ కోన్ ఇచ్చేసాడు. కోన్ సో సెకండ్ ప్రాబ్లంలో రేడియస్ వచ్చేసి r is equal to మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు, గివెన్ దట్ 3.5 cm. అదేవిధంగా హైట్ h is equal to 12 cm అని ఇచ్చేసారు. మనకి రాసేసుకుంటా వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్
ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. సో మనకి ఇక్కడ ఈ కోన్కి రేడియస్ వచ్చేసి మనకి 3.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. హైట్ అదేవిధంగా హైట్ కూడా ఇక్కడ మనకి ఒకసారి ఉంది, హైట్ కూడా హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 12 సెంటీమీటర్స్ అని ఇచ్చేసారు. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. 1/3 ఇంటూ పై అంటే మనకి 22/7 ఇంటూ ఆర్ అంటే వాల్యూ ఏంటి 33.5 స్క్వేర్ కాబట్టి 3.5 డైరెక్ట్గా రాసేసేయండి. 3.5 ఇంటూ 3.5 స్క్వేర్ కాబట్టి అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్ ఇంటూ సెంటీమీటర్స్ మొత్తం టోటల్గా 3 వాల్యూస్ 3 ఉన్నాయి. సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 3 అనేది 12లో 4 టైమ్స్ పోతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ వాల్యూని మనం 22/7 ఇంటూ ఇప్పుడు దీన్ని మనం 335/10గా రాసుకోవచ్చుగా వాల్యూని. అంటే 10తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేశాను. ఆ 10తో మల్టిప్లై చేసినటువంటి 10ని 3.5తో మల్టిప్లై చేస్తే 35 అవుతుంది. డినామినేటర్లో 10 ఉంటుంది. ఎందుకు మల్టిప్లై చేశానంటే ఈ 7తో డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. 7 5s are 35 అలా రాసుకోవడం కోసం. సో అదేవిధంగా ఇది 3.5 యాస్టీస్గా ఉంటుంది ఇంటూ 4 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు మిగిలిన రాసేసుకోండి. 22 ఇంటూ 5 ఇంటూ 5/10 కదా, ఇది 5/10 ఇంటూ 3.5 ఇంటూ 4 అవుతుంది క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 5 అనేది 2లో నీకేమవుతుంది, నీకు ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ 2 అనేది ఇక్కడ 4లో 2 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మళ్ళీ మిగిలిన రాసేసేయండి. 22 ఇంటూ డినామినేటర్లో ఏం మిగలలేదు 3.5 ఇంటూ 2 క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు నీకు 2 ఇంటూ 22 ఏమవుతుంది, మనకి ఇక్కడ 44 అవుతుంది. 44 ఇంటూ 3.5 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు వాల్యూస్ని మల్టిప్లై చేసేసేయండి. 3.5 ఇంటూ 44 మల్టిప్లై చేసేస్తే 4 5s are 22, 4 3s are 12, 12 plus 2 14 అవుతుంది. సేమ్ మళ్ళీ 4తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 140 వస్తుంది. అది రాసేసుకోండి. 0 4 5 1 మనకి 1 నెంబర్ తర్వాత పాయింట్ వస్తుంది, డెసిమల్ వస్తుంది, అంటే 154 అవుతుంది. 154 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అవుతుంది మనకి. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి సెకండ్ బిట్. సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద కెపాసిటీ ఇన్ లీటర్స్ ఆఫ్ ఏ కానికల్ వ్యాసిల్ విత్ రేడియస్ 7 సెంటీమీటర్స్, స్లాంట్ హైట్ 25 సెంటీమీటర్స్. అదేవిధంగా సెకండ్ బిట్ కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ఈ సెకండ్ ప్రాబ్లం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఒకసారి చూడండి. రేడియస్ గివెన్ దట్. ఈ సెకండ్ ప్రాబ్లంలో మనకి లీటర్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ లీటర్స్కి సెంటీమీటర్ వాల్యూమ్స్కి ఉన్నటువంటి రిలేషన్ మనకి టూ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలా. అవి ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 1000 సెంటీమీటర్స్ క్యూబ్ అనుకో, 1000 క్యూబిక్ సెంటీమీటర్స్ అయితే 1 లీటర్ అవుతుంది. మనకి ఇక్కడ 1 లీటర్ అవుతుంది. మనకి లీటర్ బాటిల్స్లో ఉన్నటువంటి లీటర్ వాటర్ ఉంటాయి కదా మనకి ఇక్కడ. ఆ లీటర్ వాటర్లో సెంటీమీటర్స్ వాల్యూమ్స్లో చెప్పాలి అని అంటే 1000 క్యూబిక్ సెంటీమీటర్స్ అనమాట. మనకి ఇక్కడ 1000 క్యూబిక్ సెంటీమీటర్స్. అలా కాకుండా సెంటీమీటర్స్లో కాకుండా మీటర్ క్యూబ్స్లో చెప్పాలనుకోండి. మీటర్స్ క్యూబ్లో చెప్పాలంటే 0.001 సేమ్ 3 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకసారి 3 1 2 3 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్. ఇవి ఈ రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ప్రాబ్లం చెప్పాలి అని అంటే ఈ రెండు ప్రాబ్లం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు. సో సెంటీమీటర్ క్యూబ్స్ అయితే 1000 సెంటీమీటర్స్ క్యూబ్స్ అయితే వాల్యూమ్ అయితే 1 లీటర్ వాటర్ పడుతుంది. అదేవిధంగా 0.001 మీటర్ క్యూబ్ అయినప్పుడు వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్ అయినప్పుడు మనకి 1 లీటర్ అవుతుంది, వాటర్ పడుతుంది. వాటర్ అవ్వచ్చు, అది ఏదైనా సరే లిక్విడ్ ఫామ్లో ఉన్న ఏదైనా సరే 1 లీటర్ పడుతుంది అనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు గివెన్ దట్ రాసేసుకోండి.
given that radius r is equal to మనకి 7 సెంటీమీటర్స్ ఇచ్చేసారు. స్లాంట్ హైట్ అంటే ఎల్ఏ కదా మనకి ఇక్కడ. స్లాంట్ హైట్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ ఇచ్చారు మనకి, 25 సెంటీమీటర్స్. సో రేడియస్ వచ్చేసి ఇది మనకి ఇక్కడ, ఇది రేడియస్ వచ్చేసి r ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. r ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ముందు వాల్యూమ్ కనుక్కుంటే, ఆ వాల్యూమ్ కనుక్కున్న తర్వాత మనల్ని ఏమంటున్నారు, ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ లీటర్స్ లో కనుక్కోమంటున్నారు. ఈ లీటర్స్ కనుక్కోవాలి అని అంటే మనకు తెలిసింది ఏంటి, మనకి ఇక్కడ కోన్లో వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు, లీటర్స్ కనుక్కోవడానికి ఫార్ములా తెలియదు. ఈ వాల్యూమ్ కనుక్కున్న తర్వాత సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ సెంటీమీటర్స్ లోనే మనకు వాల్యూమ్ వస్తుంది. ఆ వాల్యూమ్ నుంచి నీకు ఎన్ని లీటర్లు అయితే వాటర్ పడుతుంది, లేదా ఎన్ని లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఈ కోన్ అనేది మనం చెప్పగలుగుతాం అనమాట. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది కోన్, V is equal to 1/3 pi r square h. So therefore V is equal to మనకి 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r అంటే రేడియస్ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు, 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7. సో అదేవిధంగా హెచ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసా, తెలియదు. హెచ్ తెలియదు కాబట్టి ఇప్పుడు మనకి హెచ్ కోసం మనం వాల్యూ కనుక్కుందాం. హెచ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు ఒకసారి చూడండి దీన్ని. ఇప్పుడు ఈ కోన్లో ఉన్నటువంటి దాంట్లో, ఈ కోన్లో మనకి ఎల్ తెలుసు, రేడియస్ తెలుసు, స్లాంట్ హైట్ తెలుసు, అంటే హెచ్ ఇది. ఈ హైట్ కనుక్కోవాలంటే ఎల్కి, హెచ్కి, ఆర్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి మనకు ఆల్రెడీ తెలిసిన రిలేషన్. మనకి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, మనకు కావాల్సింది హెచ్ స్క్వేర్ కాబట్టి హెచ్ స్క్వేర్ని ఎక్కడే ఉంచేసి ఆర్ స్క్వేర్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ మైనస్ అవుతుంది కదా, ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది కదా, ఆర్ స్క్వేర్ ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది, ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. అంటే కదా ఏ ప్లేస్లో ఎల్ ఉంది, బి ప్లేస్లో ఆర్ ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఆ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు ఎల్ అంటే ఏంది మనకు ఆల్రెడీ 25 సెంటీమీటర్స్, ఎల్ అంటే 25 ప్లస్ ఆర్ అంటే 7, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఎల్ అంటే మళ్ళీ ఇక్కడ మనకు 25 మైనస్ ఆర్ అంటే 7 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి 25 ప్లస్ 7 అంటే 32 అవుతుంది, 32 ఇంటూ 25 మైనస్ 7 అంటే 18 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32 ఇంటూ 18 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 32ను స్క్వేర్ రూట్లో పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసేద్దాం, ట్రై చేద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయాలి అని అంటే ఇప్పుడు ఈ 32 ఇంటూ ఈ 18ని 2 ఇంటూ 9గా రాయొచ్చుగా, 2 ఇంటూ 9గా రాయొచ్చు, 2 ఇంటూ 9గా రాయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే 9 ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు 32 ఇంటూ 2 ఏమవుతుంది చూడండి, 64 అవుతుంది కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 32 ఇంటూ 2 64 అవుతుంది, ఇది 9 అవుతుంది. అంటే హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని రాసుకోవచ్చు ఒకసారి చూడండి, 8 స్క్వేర్గా రాసుకోవచ్చు, దీన్ని 3 స్క్వేర్గా రాసేసుకోవచ్చు. సో దేర్ ఫోర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్గా రాసేసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 3 అవుతుంది. 8 ఇంటూ 3 అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ 24 అవుతుంది. 8 3s are 24 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది హెచ్. ఇది ముందు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి ఉంచుకుంటే మంచిది. సో ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. అది రాసేసుకోండి, 24 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ ఇంటూ సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్, సో సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది మనకి. సో ఇక్కడ నుంచి ఇది ఒకసారి చూడండి, ఇక్కడ 1/3 ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందని చూడ ఒకసారి.
8 టైమ్స్ పోతుంది 3 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. తర్వాత ఈ 7తో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు మిగిలిపోయిన రాసేసండి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మల్టిప్లై చేసేసుకుంటే ఇప్పుడు 22 ఇంటూ 7 8 సార్ 56 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేసేసండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే 1232 వస్తుంది. మీరు మల్టిప్లై చేసేసుకోండి, క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది మనకి. అంటే వాల్యూమ్ మనకి 1232 సెంటీమీటర్స్ క్యూబ్ ఉంది. కానీ మనకి లీటర్స్ లో కనుక్కోమంటున్నారు. ఇంత వాల్యూమ్ కలిగినటువంటి కోన్ కి ఎన్ని లీటర్ల వాటర్ పడుతుంది. మనకు తెలిసింది ఏంటి? వి నో దట్. రాసేసుకోండి. వి నో దట్ 1000 సెంటీమీటర్స్ క్యూబిక్ సెంటీమీటర్స్ కి 1 లీటర్ వాటర్ పడుతుంది. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకు అక్కడ నుంచి ఏం రాసేసుకోవచ్చు? 1232 సెంటీమీటర్స్ క్యూబ్ కి ఎన్ని లీటర్ల వాటర్ పడుతుంది, లేదా ఎన్ని లీటర్ల వాల్యూమ్, ఎన్ని లీటర్ల లిక్విడ్ పడుతుంది, లేదా స్పేస్ ఎంత ఉంటుంది అనేసి చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏమో రాసేసుకోవచ్చు? 1232 బై సెంటీమీటర్స్ క్యూబ్ బై 1000 ఇంటూ 1 లీటర్. సో సెంటీమీటర్స్ క్యూబ్. 1000 సెంటీమీటర్స్ క్యూబ్ కి 1 లీటర్ అయినప్పుడు ఇక్కడ మనకి వాల్యూమ్ ఎంత ఇచ్చారు? మనకి ఇక్కడ ఎంత వచ్చింది? మనకి 1232 సెంటీమీటర్స్ క్యూబ్ వాల్యూమ్ ఉంది. ఈ వాల్యూమ్ కి ఎన్ని లీటర్ల వాటర్ పడుతుంది, లేదా ఎంత వాల్యూమ్ ఎన్ని లీటర్ల లిక్విడ్ గా పడుతుంది అని అంటున్నారు మనకి ఇక్కడ. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేసేసుకుంటే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 ప్లేసెస్ తర్వాత మనకి డినామినేటర్ లో ఉంది కాబట్టి, డినామినేటర్ లో 1000 ఉంది కాబట్టి 3 జీరోస్ తర్వాత మనకి పాయింట్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ డైరెక్ట్ గా 123 ఇక్కడ వస్తుంది. 1.232 లీటర్స్ ఇంటూ 1 లీటర్స్ కదా ఇది. సో మొత్తం నుంచి 1 ఇంటూ ఈ 1.232 వచ్చేసి లీటర్స్ అవుతుంది కాబట్టి సేమ్ అవుతుంది కదా. 1.232 లీటర్స్ వాటర్ పడుతుంది మనకి ఇక్కడ. నీకు కెపాసిటీ లీటర్స్, ఇన్ని లీటర్స్ పట్టేటటువంటి కెపాసిటీతో ఈ కోన్ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి ఒకసారి చూడండి. సెకండ్ బిట్ దీంట్లోనే సేమ్ ఇదే ఫార్ములాలో యూజ్ చేస్తాం. మనకి హైట్ వచ్చేసి ఇక్కడ గివెన్ దట్ హైట్ h is equal to 12 సెంటీమీటర్స్ అని మనకు ఆల్రెడీ ఇచ్చారు. స్లాంట్ హైట్ L is equal to స్లాంట్ హైట్ వచ్చేసి 13 సెంటీమీటర్స్ అని మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు అక్కడ నుంచి మనకి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఈ కెపాసిటీ ఎంత అని అంటారు లీటర్స్ లో, ఈ కోన్ యొక్క కెపాసిటీ ఎంత అని అంటున్నారు. ఇప్పుడు రేడియస్ మనకు తెలియదు, కనుక్కోవాలా. సో అదేవిధంగా హైట్ మనకి ఎంత ఇచ్చారు? హైట్ h is equal to 12 సెంటీమీటర్స్ అని ఇచ్చేసారు. స్లాంట్ హైట్ L is equal to 13 సెంటీమీటర్స్ అని మనకి ఇచ్చేసారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి రేడియస్ కావాలి కదా. మనకి ఇక్కడ రేడియస్ కావాలంటే ఆల్రెడీ రిలేషన్ మనకి ఆల్రెడీ L స్క్వేర్ is equal to h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనకు r కావాలి కాబట్టి h ని LHS సైడ్ తీసుకోండి. అప్పుడు మీకు L స్క్వేర్ మైనస్ h స్క్వేర్ అవుతుంది కదా, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది తీసుకొస్తే. సో r స్క్వేర్. సో therefore r స్క్వేర్ is equal to a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ లో ఉంది వాళ్ళే. ఇప్పుడు అదేవిధంగా ఇది ఏం రాసుకోవచ్చు? a ప్లస్ b అంటే h కదా, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఇది రాసేసాను. L అంటే ఏంది? మనకు ఆల్రెడీ మనకి ఇక్కడ L అంటే 13 ప్లస్ h అంటే 12. సో L అంటే మనకు ఆల్రెడీ 13, h అంటే 1 మైనస్. సో ఇప్పుడు ఇది నీకు 25 అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసేస్తే ఇది 1 అవుతుంది. 13 మైనస్ 12 కాస్త 1 అయిపోతుంది. సో ఇప్పుడు r స్క్వేర్ is equal to 25 అవుతుంది. r is equal to మనకి ఏమవుతుంది? మనకి 5 స్క్వేర్ గా రాసేసుకుంటే r స్క్వేర్ is equal to 5 స్క్వేర్ అయినప్పుడు r is equal to 5 సెంటీమీటర్స్ అవుతుంది. మనకు r వాల్యూ తెలిసింది. r వాల్యూ తెలిసిన తర్వాత లీటర్స్ లో చెప్పమని అంటున్నారు కాబట్టి ఆల్రెడీ మనకు తెలిసినటువంటి కండిషన్ ఒకసారి రాసేసుకోండి. 1000 క్యూబిక్ సెంటీమీటర్స్
వాల్యూమ్ ఉన్నటువంటి దానికి 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది అంటున్నారు. 1 లీటర్ కెపాసిటీ. సో అంతే కదా, మనకు తెలిసింది ఇదే కదా. 1 లీటర్ ఆల్రెడీ సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి రాసుకుంటే సరిపోతుంది. ఇందాక ఫస్ట్ ప్రాబ్లంలో 2 రాసేసినాం, ఇది ఒకటి తెలిస్తే సరిపోతుంది మనకి. దీంట్లో మీటర్స్లో తెలిసినప్పుడు 0.001 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అని రాసేసుకోండి. సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ సెంటీమీటర్ క్యూబ్ 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ కెపాసిటీతో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ లెన్స్తో ఈ వాల్యూమ్ కనుక్కోవాలి. ఈ కోన్ యొక్క వాల్యూమ్ కనుక్కుంటే సరిపోతుంది. కోన్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ది కోన్ V ఈజ్ ఈక్వల్ టు 1/3 pi r square h. అంతే కదా. ఇప్పుడు V ఈజ్ ఈక్వల్ టు మనకు 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r అంటే రేడియసే కదా. రేడియస్ అంతా 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5. r అంటే రేడియస్ అంటే 5 ఇంటూ 5 ఆల్రెడీ. హెచ్ అంటే మనకు ప్రాబ్లంలో ఇచ్చారు కదా. హెచ్ అంటే మనకి ఎంత ఇచ్చారు? 12 సెంటీమీటర్స్ ఇచ్చేసారు. 12 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ మొత్తం సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్ అయ్యేది చూడండి. ఇక్కడ 3 to 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. ఆ తర్వాత ఏమైనా 7 ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా? ఇక్కడ ఎక్కడ క్యాన్సిలేషన్ అవ్వదు. ఇలా యాస్టీజ్కి రాసేసుకోండి. V ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 5 ఇంటూ 4 క్యూబిక్ సెంటీమీటర్స్. సో నెక్స్ట్ ఇది మనకి ఒకసారి చూడండి. ఇది వాల్యూమ్ మనకి వచ్చేసింది. ఇది మల్టిప్లై చేయకుండా అలానే ఉంచేసేయండి. ఇది మల్టిప్లై చేయకుండా ఇది వాల్యూమ్. మల్టిప్లై చేసినా మీకు ఏదో ఒక నెంబర్ వస్తుంది. తర్వాత ఎలాగో క్యాన్సిలేషన్ చేయాలి కాబట్టి ఇలా ఉంచండి. దీన్ని ఇలా ఉంచేసిన తర్వాత ఈ వాల్యూమ్ మనకు ఆల్రెడీ వి నో దట్ 1000 క్యూబిక్ సెంటీమీటర్స్కి 1 లీటర్ అవుతుంది మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ వాల్యూమ్ మొత్తానికి ఎంత అన్నది క్వశ్చనే కదా మనకి ఇక్కడ. అంటే 22/7 ఇంటూ 5 ఇంటూ 4 క్యూబిక్ సెంటీమీటర్స్కి ఎంత అన్నది మనకు క్వశ్చన్. ఎంత కెపాసిటీతో ఉంటుంది అన్నది క్వశ్చన్. ఇప్పుడు ఈ డినామినేట్ కింద ఉన్నటువంటి ఇది బై 1000 ఇంటూ 1 లీటర్ రాసేసుకుంటే సరిపోతుంది కదా. అది రాసేసుకోండి. 22/7 ఇంటూ 5 ఇంటూ 4 క్యూబిక్ సెంటీమీటర్స్ బై 1000 క్యూబిక్ సెంటీమీటర్స్ ఇంటూ 1 లీటర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. మీకు ఇక్కడ ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి 7 కూడా ఎలాగ వస్తుంది? మనకి కిందకు వస్తుంది కదా. మనకి కిందకు వచ్చేస్తే ఇప్పుడు ఒకసారి రాసేసుకోండి. 22 ఇంటూ 5 ఇంటూ 4 ఈ క్యూబిక్ సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. 7 ఇంటూ 1000 అవుతుంది మనకి ఇక్కడ. 1000 ఇంటూ 1 లీటర్ కెపాసిటీ. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ అన్ని రాసేసుకోండి. క్యాన్సిలేషన్లో 5 ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడండి. 5 2s are 10 అంటే 200. అదేవిధంగా 5 మళ్ళీ 200లో 40 టైమ్స్ పోతుంది. ఆ తర్వాత 40 కాస్త 4లో 10 టైమ్స్ పోతుంది. అంతే కదా. ఇప్పుడు ఆ తర్వాత 2 టేబుల్లో 2 11s are 22, 2 5s are. ఇప్పుడు మనకు మిగిలేదల్లా 11/7 ఇంటూ 5 ఇంటూ 1 లీటర్. ఇప్పుడు 11/7 ఇంటూ 1 లీటర్ అంటే మనకి ఇక్కడ అవుతుంది చూడండి ఒకసారి. నీకు ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు 11/7 5s are 35 లీటర్స్. అంటే 11/35 లీటర్స్ కెపాసిటీతో మనకి ఈ కోన్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి సెకండ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి సెకండ్ బిట్. సో అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. థర్డ్ ప్రాబ్లం. ద హైట్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 15 centimeters. If its volume is 1570 cubic centimeters. Find the radius of the base. రేడియస్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ వాల్యూమ్ ఇచ్చేసారు మనకు. కోన్ యొక్క వాల్యూమ్ ఇచ్చేసారు. ఆ తర్వాత హైట్ కూడా ఇచ్చేసారు మనకు. హైట్ 15 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. పై వాల్యూ 22/7 కాకుండా 3.14ని యూజ్ చేసేసుకోమంటున్నారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఇది కోను. ఈ కోన్కి వచ్చేసి హైట్ వచ్చేసి మనకి కోన్ యొక్క హైట్ వచ్చేసి
హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అని ఇచ్చేసారు మీకు. హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. అదేవిధంగా వాల్యూమ్ ఇచ్చేసారు, ఈ కోన్ యొక్క కెపాసిటీ వాల్యూమ్ ఇచ్చేసారు మీకు ఇక్కడ. వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 1570 క్యూబిక్ సెంటీమీటర్స్ అని మనకి ఇచ్చేసారు ఆల్రెడీ ప్రాబ్లంలో. సో ఆ తర్వాత ఇంకేమి ఇవ్వలేదు. పై ఈజ్ ఈక్వల్ టు 3.14 ఇచ్చేసాడు. సో తర్వాత రేడియస్ కనుక్కోమంటున్నారు మనకి. ఈ రేడియస్ ఎంత కనుక్కోమంటున్నారు. సో ఇప్పుడు మనకి ఫార్ములా రాసేసుకోండి. మనకి R వాల్యూ కావాలి కాబట్టి ఫార్ములా రాసేసుకోండి. ద వాల్యూమ్ ఆఫ్ కోన్ V ఈజ్ ఈక్వల్ టు 1/3, మనకు తెలిసిన ఫార్ములా 1/3 πr² h. సో V అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, 1570 క్యూబిక్ సెంటీమీటర్స్ ఇంటూ 1.3 ఇంటూ పై అంటే 3.14 ఇంటూ R వాల్యూ కనుక్కోవాలా. హెచ్ వచ్చేసి 15 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ సెంటీమీటర్స్ స్క్వేర్ 3 times 2 మిగులుతుంది మనకి ఇక్కడ, 1 time పోతుంది సెంటీమీటర్. ఆ తర్వాత మనకి R వాల్యూ ఒక్కదాన్ని RHS సైడ్ ఉంచేసి రిమైనింగ్ మొత్తం కూడా LHS సైడ్ తీసుకోండి. LHS సైడ్ తీసుకొని వస్తే ఏమవుతుంది, 3 తీసుకొస్తే డినామినేటర్లోకి వస్తుందా నోమినేటర్లోకి వస్తుందా, నోమినేటర్లోకి వస్తుంది. అంటే 3 ఇంటూ నెక్స్ట్ 1570 సెంటీమీటర్ స్క్వేర్ చివరిలో రాద్దాం. ఆ తర్వాత ఇంకేంటి, ఇంకా ఈ 3.14 వచ్చేసి ఇక్కడ నుంచి RHS నుంచి లెఫ్ట్ సైడ్లోకి వస్తే డినామినేటర్లోకి వస్తుంది. అంటే 3.14 ఇంటూ అదేవిధంగా 15 కూడా నోమినేటర్లోకి వస్తుంది కదా మనకి, ఇక్కడ నోమినేటర్లోకి వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు R². సో ఈ మొత్తాన్ని క్యాల్కులేషన్ చేసేస్తే మనకి R² వాల్యూ వస్తుంది. R² వాల్యూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం సింప్లిఫై చేసేసేయండి. సింప్లిఫై చేసేస్తే 5 టేబుల్ పోతుంది కదా దీంట్లో. 5 3s are 15, 5 3s are 15, 5 1s are 5, 2 మిగులుతుంది, 5 4s are 20 అవుతుంది. సో అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, 3 ఇంటూ 314/3.14 ఇంటూ 3 మిగులుతుంది. సారీ, ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సరే ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు R². సో ఇప్పుడు ఈ 3.14 314 ఇప్పుడు 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేసేస్తే బోత్ సైడ్స్ ఈ 2 నెంబర్స్ డెసిమల్స్ ముందుకు జరుగుతాయి, ఇలా లెఫ్ట్ సైడ్ జరుగుతాయి. అప్పుడు ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు అది రాసేసుకోండి. 314/3.14 ఇంటూ 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేసేసాను. దట్ ఈజ్ ఈక్వల్ టు R² అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే మనకేమవుతుంది, ఇక్కడ 314 వస్తుంది మనకి. ఈ 100ని 3.14తో మల్టిప్లై చేసేస్తే 314 వస్తుంది. పైన ఆల్రెడీ 314 ఉంది. ఈ 100ని యాస్టీజ్గా రాసేసుకోండి. 3 క్యాన్సిల్ అయిపోతే R². సో ఇక్కడ నుంచి R² ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. R² ఈజ్ ఈక్వల్ టు 100 కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 10 కదా. దీన్ని ఏమో రాసేసుకోవచ్చు, 10 హోల్ స్క్వేర్గా రాసేసుకోవచ్చు కదా. సో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ కట్టేస్తే R ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 10 అవుతుంది. ఇది వచ్చేసి థర్డ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. R వాల్యూ కనుక్కోమంటున్నారు. ఇది ఆల్రెడీ మనకు అన్ని సెంటీమీటర్స్లోనే ఇచ్చారు కాబట్టి R వాల్యూ కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ సెంటీమీటర్స్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ 3 ప్రాబ్లమ్స్ యొక్క నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.